అవును, ఈ రెండు నావే. ఇవి నీకెక్కడివి? ఎక్కడివి సీత? ఎక్కడివి అని చెప్పలేను, కాని వీటిలాగే నీ కూతురు కూడా నా దగ్గరకొచ్చింది. నీ దగ్గర? చెప్పు సీత, ఎవరు 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 నా కూతురు? ఎక్కడ ఎక్కడ? చెప్పాను కదా, ఈ కళ్యాణ మంటపంలోనే ఉంది అని. కళ్యాణ మండపంలో? అమ్మా, ఎందుక నువ్వు నాకు పరిచయం చేసిన అమ్మాయా? కాదు కాదు, అంటే పెళ్లి కూతురా సీత? కాదు, పెళ్లి కూతురు కాదు. ఒరిజినల్ ఉందా? చెప్పు సీత, చెప్పు. ఇప్పుడు కాదు, ఈ పెళ్లి మీ చేతుల మీదుగా మీరు జరిపించండి, అప్పుడు నేను చెప్తాను. ఏంటి నమ్మకం? అది మీ ఇష్టం. మీ కూతుర్ని మీరు కలవాలి అనుకుంటే దగ్గరుండి మీరే ఈ పెళ్లి జరిపించండి. లేదు అని ఎదురు తిరిగితే మీ కూతురు ఎవరో ఎప్పటికీ మీకు తెలియకుండా చేస్తాను. అసలేం జరుగుతుంది దాక్షాయిని? అక్కేమో శకుంతల్ని శత్రువు అంటుంది, మళ్ళీ అక్కే అత్తయ్య గారు అంటూ వరుసలు పెట్టి మరీ పిలుస్తోంది. అసలు అక్కెందుకు ఆమె లోపలికి తీసుకెళ్ళినట్టు? నాకు మాత్రమేం తెలుసు. డబ్బులు తీసుకుని ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినట్టుంది మన పరిస్థితి. జై అనమంటే జై అనడం, డౌన్ అనమంటే డౌన్ అనడం. అలాగే అక్క బావగారు అవునంటే అవును, కాదు అంటే కాదు తప్ప పర్సనల్గా మనకెక్కడ క్లారిటీ ఏడ్చొచ్చింది?
పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? 5 నిమిషాలు ఉందమ్మా. మరెందుకు ఇంకా ఎదురు చూస్తున్నారు? త్వరగా కానివ్వండి. అనుకున్న ముహూర్తానికి ఈ పెళ్లి జరిగిపోవాలి. కూర్చోండి, కూర్చో చిట్టి, కూర్చో కూర్చో. పంతులు గారు, త్వరగా మంత్రాలు చదవండి. సీత, శకుంతలాదేవికి ఏం చెప్పావు? సడన్ గా మాట మార్చేసింది. అదంతా ఇప్పుడెందుకండి? తనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది. అది చూస్తూ ఉండండి. కూర్చోండి. రేయ్, డైమండ్ రాజు వచ్చాడు, పట్టుకొని రావండి. రేయ్, ఆగండి, ఆగండి. అసలు మీకు బుద్ధుందా? అరే, అతను పెళ్లి కూతురికి స్వయాన రక్తం పంచుకు పుట్టిన అన్న. ఇక్కడ అతని చెల్లెలి పెళ్లి జరుగుతుంటే మధ్యలో మీ అప్పులు గోలంటయ్యా. రాజు, అక్కడే నిలబడ్డావే, దా వచ్చి నీ చెల్లెలి పక్కన నిలబడు. తనకి సంతోషంగా ఉంటుంది. ఏంటమ్మా ఇది? న్యాయం చేసి మా డబ్బులు మాకిప్పించమంటే దగ్గరుండి మీరే పెళ్లి జరిపిస్తానంటారేంటి? ఏయ్, అసలు మీరు మనుషులేనా? ఒక ఆడపిల్ల పెళ్లి కంటే మీకు మీ అప్పు ముఖ్యమైపోయిందా? సరే సరే, మీ డబ్బు నేనిస్తాను, సరేనా? గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండండి. రాజు, వెళ్ళు. రాజు, వెళ్ళు. నీ చెల్లి పక్క నించో. వెళ్ళు రాజు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నిలబడక్కడా. త్వరగా కానివ్వండి పంతులు గారు, కానివ్వండి. అత్తయ్య గారు, నూతన వధువరులను ఆశీర్వదించడానికి ఎవరి చేతుల్లోనూ అక్షింతలు లేవు. అరే, అందరికీ అక్షింతలు నేనిస్తాను కదా. ఏది, నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా. ఇదిగో తీసుకోమ్మా. తీసుకోమ్మా, నువ్వు కూడా తీసుకోరాజు. ఇదిగో మీరు కూడా తీసుకోండి అయ్యా. తీసుకోండి, తీసుకోండి. రామరాజు, తీసుకో. తీసుకోరా నువ్వు కూడా. ఇదిగో అక్షంతలు బాబు, తీసుకో. నేను అందరికి ఇచ్చొస్తాను. సీతక్క మామూలుది కాదు సరస్వతి. పెళ్ళాపాలని వచ్చిన శకుంతలతోనే పెళ్లి చేయిస్తుంది. అందరికీ ఇచ్చేసాను సీత. ఇక ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. బాబు, జీలకర్ర బెల్లం పెట్టుకోండి. బాబు, గట్టి బెల్లం వాయించండి.
బాబు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. నాని, మాకంటే ముందు మీరు తీసుకోవాల్సింది శకుంతలాదేవి గారి ఆశీర్వాదం. మీ పెళ్లి ఏ ఆటంకం కలగకుండా జరగడానికి కారణం ఆవిడే కదా. అదీ కాకుండా వయసులో పెద్దావిడ, మీకు తల్లి లాంటిది. ఆవిడ ఆశీర్వాదమే మీకు శ్రీరామ రక్ష. మనస్ఫూర్తిగా కొత్త జంటని ఆశీర్వదించండి అత్తయ్య గారు. ఆ సీత, నువ్వు చెప్పినట్టు నేను దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాను. ఇప్పుడు చెప్పు, వీళ్ళలో ఎవరు నా కూతురు? రేపు ఉదయం 9 గంటలకి
రేపు మీ కూతురుతో మీ ఇంటికొస్తాను. మాట తప్పద్దు సీత. ఆ అలవాటు మీకుందేమో కానీ నాకు లేదు. నువ్వు సాక్ష్యాలు చూపించావు కాబట్టి నేను నమ్మాను. ఇందులో ఏదైనా తేడా వస్తే రాదు. ముందు మీరు భోంచేసి వెళ్ళండి. అవసరం లేదు. నా కూతుర్ని తీసుకొస్తాను అన్నావు. నేను ఆ ఆశతోనే వెళ్తున్నాను. బావా, మీ ఇద్దరు రుణం నేను ఈ జన్మకి తీర్చుకోలేను బావా, తీర్చుకోలేను. రాజు, పెద్ద మనసుతో నా చెల్లికి జిందగీనిచ్చిర్రు. ఇందులో మాదే ఉంది రాజు. వాళ్ళ మనసులు కలిసాయి. మే ఇద్దరం కలిసి పెళ్లి చేశాం. అయ్యో అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? సిల్లే, ఈ పెళ్లి అవుతుందో లేదోనని నేను చాలా పరేషాన్ అయినా సిల్లే. కానీ శకుంతలకి నువ్వు ఏం చెప్పినావో గాని ఆవిడ అడ్డుపడకుండా పెళ్ళైతే అయిపోయిన సిల్లే. నీకు కూడా చాలా థ్యాంక్స్ సిల్లే, చాలా అయ్యో థ్యాంక్స్. భలే వాడివే అన్నయ్య. మన మధ్య థ్యాంక్స్లు ఎందుకు? మేముండగా పెళ్లిని ఎందుకు ఆగనిస్తాం? బావా, బావా, వదినే స్వయంగా పూనుకున్నాక శకుంతలే కాదు, ఎవ్వరు అడ్డుపడినా పెళ్లి ఆగదు రాజు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొత్తానికి నాన్నగో పెళ్లి సుఖాంతంగా జరిగింది. కంగ్రాచులేషన్స్ బాబు. అమ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అవునే నాగమణి, ఈరోజు నా మనసు చాలా సంతోషంతో బురకలు వేస్తోంది. అమ్మయ్యా, అంటే మీరనుకున్నట్టే ఆ పెళ్లి ఆపేశారనమాట. పెళ్లి ఆపడం కాదు, అమ్మగారే దగ్గరుండి తన చేతుల మీదుగా పెళ్లి జరిపించారు. వాడు చెప్పేది నిజమా అమ్మగారు? నిజమేనే. ఆపాలనుకున్న పెళ్లి మీరే చేసొచ్చి ఇంత సంబరపడిపోతున్నారేంటి అమ్మగారు? నా సంబరం అంబరాన్నంటేది వాళ్ళింట్లో జరిగిన పెళ్లి గురించి కాదు. రేపటి నుంచి నా ఇంట్లో సందడి చేయబోయే నా కన్న బిడ్డ గురించి. నాగమణి, రేపు నా కూతురు నా దగ్గరకు వస్తోంది. రకరకాల వంటలన్నీ చేసి పెట్టు. ఏది వదలకుండా అన్నీ చేసేయి. ఎందుకంటే తనేం తింటుందో మనకు తెలియదుగా. అందుకే అన్ని వంటలు చేసేయి, సరేనా? ఏది విడిచిపెట్టద్దు. అంజయ్, బంతిపూల దండలతో తోరణాలతో ఇల్లు మొత్తం అలంకరించేయండి, అలాగే అమ్మగారు. సరేనా? ఇంకా ఏంటంటే అమ్మగారు, ఒక్క నిమిషం అమ్మగారు. ఏం నాగమణి? మీ కూతురు రాబోతుందని మీకెవరు చెప్పారు? సీత చెప్పింది నాగమణి. మొన్న కూడా సీతగారు ఇదే విషయం చెప్తే మీరు నమ్మలేదు కదండి. మీ పగకి భయపడి అబద్ధం చెప్పిందన్నారు కదా, ఇప్పుడెలా నమ్మారు? అయ్యో నాగమణి, నేను నా కూతురి మెళ్ళో వేసిన గొలుసు, పడుకోబెట్టిన చీర ఆధారాలు చూపించి నా బిడ్డ పెళ్లి మండపంలోనే ఉందని చెప్పింది. అందుకే నమ్మాను నాగమణి. ఏంటమ్మగారు మీరు? అమ్మాయి అక్కడే ఉంటే తననే చూపించకుండా ఏవో ఆధారాలు చూపించడం ఎందుకు? మిమ్మల్ని నమ్మించడానికి ఆ సాక్ష్యాలు చూపించిందేమో. మీరు పెళ్లి ఆపుతారని తెలుసు కాబట్టి మీ చేతుల మీదుగానే పెళ్లి జరిపించాలని తెలివిగా ఎత్తుగడ వేసిందేమో. ఆ
ఆవిడ చెప్పగానే మీరంత గుడ్డిగా ఎలా తలూపారండి